అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శతమభ్య అపకారాణం 100 అపకారములు చేశాడు ఒకడు. కృతేనైకేన తుష్యతి. ఆ 100ంటిని జ్ఞాపకం పెట్టుకుంటాడు రాముడు. ఒక్క ఉపకారం చేశాడు అనుకోండి, ఈ చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాట గాని ఆ చేసిన 100 అపకారాలని మరిచిపోతాట. రాముడికి అసలు జ్ఞాపకమే రావు. కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం కనుక చేస్తే దాంతో పరమానందపడిపోయి వాడికి ఏం చేయాలంటే మళ్ళీ అది చేస్తాట. అది రాముని లక్షణం అన్నాడు. సరిగ్గా అర్జునుడు ఆ మాట చెప్పాడు. కొబ్బరి చెట్టుతోటి పోల్చారు సజ్జనుడు. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః శిరసి నిహిత భారా నారికేళా నరాణం సలిలం అమృతతుల్యం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. అది లేత మొక్క కింద ఉన్నప్పుడు తీసుకొచ్చి పాతేసి కాసి నీళ్లు పోసారట 4 రోజులు అది బతికేదాకాను. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః. చిన్న వయస్సులో లేత మొక్కగా ఉన్నప్పుడు కాసి నీళ్లు పోసారని దాన్ని జ్ఞాపకం పెట్టుకుని శిరసి నిహిత భారాహ. నెత్తి మీద బరువు పెట్టుకుని కొబ్బరి బొండం ఎంత బరువు ఉంటుంది అవన్నీ నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాయట నీళ్ల బొండాలని కొబ్బరి చెట్లు. ఎందుకనంటే వీళ్ళు పాపం మనకు చిన్నప్పుడు నీళ్లు పోసారు, వీళ్ళకి మళ్ళీ నీళ్లు మనం ఇవ్వాలి అని. వీడు ఏ నూతి నీళ్లు పట్టుకొచ్చి పోసాడు. వీడికి అక్కర్లేని నీళ్లు ఉప్ప నీళ్లు లాగా అంట్లు విడిగిన నీళ్లు దానికి పోయేటట్లుగా మనం చేసాం ఇంత చేసినటువంటిది. కానీ అవి సలిలమృత కల్పం దద్యురాజీవితాంతం. అమృతతుల్యమైన జలమును ఇక జీవితాంతం ఇస్తూనే ఉంటున్నాయి. ఇక అవి ఎందుకు పుట్టాయో ఏం చేయడానికి పుట్టాయో మర్చిపోయాయి. అవి వీళ్ళు మనం నీళ్లు పోసారు, వీళ్ళకి మళ్ళీ మనం నీళ్లు ఇవ్వాలి అని జన్మాంతం వరకు అమృతతుల్యములైన జలమును అలా అందిస్తూనే నెత్తిని మోస్తూ అస్తమానం మోస్తూనే ఉంటున్నాయి. అవి సలిలం అమృత కల్పం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి. ఎందుకు ఇలా చేస్తున్నాయి అంటే సజ్జనుడికి మనం గనక ఒక ఉపకారం చేశామంటే వాడి జీవితాంతం మర్చిపోతాడు. దుర్జనుడికి చేశామో ఇదిగో విశ్వామిత్రుడిలాగా చేస్తాడు. రావయ్యా అని చెప్పని తీసుకుని భోజనం పెడితే ఇంత భోజనం నువ్వెలా పెట్టగలిగావు, పర్ణశాల వేసి కూర్చున్నావు, ఈ ఆవు వల్ల పెట్టగలిగా, అయితే ఆవు నాకు ఇచ్చేయి అంచే చేసి ఉపకారం కూడా వాడు మనం ఎవరికి చేస్తున్నామో చూసి చేయాలి. ఎవరికైనా మనం చేసేటప్పుడు దుర్జనుడికి చేస్తే ఉన్నది కూడా పట్టుకుపోతాడు వాడు. సజ్జనుడికి చేస్తేనేమో అది తీర్చడం కోసం జీవితాంతం వాడు కూర్చుని ఉంటాడు. ఇంతకు అర్జునుడు ఇలాగ చెప్పాడు. మంచి మాటల్నే స్మరించుకోవాలి తప్పవడిచి హీనుడు పలికినటువంటివి కానీ చేసినటువంటివి కానీ దుర్వాక్యములను దుశ్చేష్టలను మనం జ్ఞాపకం తెచ్చుకోకూడదు, అది ఉచ్చుకుని మనం సాగవేయకూడదు అన్నాడు. సరే అయితేను
చూడు, ఎవళ్ళైతే ఇలాగ ఇక్కడ అనకూడని మాటలు అన్నారో వీళ్ళున్నారే సర్వాన్ హన్మి శత్రువున్ సమాగతాన్. ఇక మరి ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు అలాంటి మాటలు అన్నాడు, అంత కష్టం కలిగించేటటువంటి మాటలు అన్నాడు. అందగెత్తులు ఉన్నారు కానీ ఇలా చేసిన వాళ్ళు లేరు అన్నాడు. ఎంత మాటది? అంచేతను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను సంహరించి పారేస్తాను రాబాయ్. ఇందులో సహాయం ఎవళ్ళు చేశారో, ఎవళ్ళు ఆమోదించారో వీళ్ళని అందరినీ కూడా సమూలాన్ హన్మి. తగిన సమయాన్ని రాగా నేను ఎందుకు మనకి ఇక వివాదం ఎందుకు, ఇలా చేయాలి అలా చెయ్యాలి అని చెప్పని ఇప్పుడే చంపేసినా అని భీమసేనుడు ఒక్కసారి మృగమధ్యే యథా సింహ, ఎప్పుడూ ఎందుకు ఇప్పుడే చంపుతాను వీళ్ళని అందరినీ కూడాను అన్నట్ట. మళ్ళీ ఈ కోపాన్ని పట్టుకోలేక అప్పుడు మళ్లీ ఒక్కసారి పొగలతోటి సహా అగ్ని జ్వాలలు భీముని సర్వ రంధ్రముల నుంచి రావడం ప్రారంభించాడు, ముక్కుల నుంచి, చెవుల నుంచి, వీటి నుంచి కూడా. యుధిష్ఠిరుడు అంతవరకు ఏం మాట్లాడలే, అర్జునుడే చూసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు వెళ్లి పడిపోయేట్టుగా ఉన్నాడు వాళ్ళ మధ్య. ఏకంగానే మృగముల మధ్య నుంచి సింహం లేచినట్టుగా లేచాడు అన్నాడు. అందుకని యుధిష్ఠుడు బాహునా బాహుశాలిన ఒకసారి అలా చేతితోటి భీముని పట్టుకున్నాడు. పట్టుకుని ఇంతవరకు జోదానికి వచ్చిన తర్వాత పందెములు వేయడం విషయం తప్ప తర్వాత ధర్మరాజు గారు మాట్లాడింది ఇది ఒకటి, మైవం అన్న. అలా వద్దు అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని ఇప్పుడు చంపవద్దు అని అంట. మైవం అన్నట్టంతే, అలా వద్దు. జోషమాస్వ అన్నట్టు మరో 4 అక్షరాల తర్వాత మాట్లాడకుండా కూర్చో అన్నట్టు. జోషమాస్వ మాట్లాడు, నిశ్శబ్దంగా కూర్చో సరే అని ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి లేచి వచ్చేట ధర్మరాజు గారు. అప్పుడు ఇక్కడి నుంచి కూర్చున్నవాడు. వెళ్లి నమస్కారం చేశాడు. రాజన్ కిం కరవామః తే ప్రిషాధి అస్మాన్ త్వం ఈశ్వర నిత్యం హి స్థాతుమిచ్చామః తవ భారత శాసనే అన్నట్టు. అక్కడ ఉన్నాడు ధర్మరాజు గారు. ప్రజా తండ్రిగా తీసేశాడు, పోయింది అది, ఇదివరకే పోయింది. అది సంజయ్ రవివారంలో అప్పగిస్తాడు అన్నమాట. ఆ రాజు అని సరికి ఇక్కడ కూడా రాజన్ కింకరవామస్తే, ఏం చేయమంటావు మమ్మల్ని, మేము నీ కింకరులం. తమ్ ఈశ్వర, నువ్వు మాకు శాసకుడవు, నిత్యము నువ్వేం చెబితే అది చేస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. అందులో ఉన్న దుష్టత్వం కారణంగా బానిసతనం అంటే ఇది చేసుకున్నాం కానీ నువ్వు అన్న మాటకు వ్యతిరేకంగా పోయేవాళ్ళం కాము అని కూడా. స్వతంత్రులను చేసి మమ్మల్ని చేసావు కదా అని నీతో నిమిత్తం లేదని పోయేవాళ్ళం కాదు. ఏం చేయమంటావు? ధృతరాష్ట్రుడు తనకు ఉన్నటువంటి తెలివిని, వివేకమును అన్నింటినీ ఇప్పుడు ఉపయోగించాడు. అజాత శత్రు అన్నాడు. ఒక్కసారి తన నోటితోటి పిలిచాడు. నాయన, నీకు శత్రువు అన్నవాడు లేడురా, అసలు పుట్టినవాడు ఎవడును. భద్రంతే, నీకు శుభమగుగాక. అరిష్టం స్వస్తి గచ్చత, కళ్యాణం శుభము అన్నీ నీకు కలుగుగాక. వెళ్ళి రండి మీరు. అనుజ్ఞాత సహధనాహ, ఆవిడ అడగలేదు పోనీ ఆవిడకి ఇద్దామా అంటే, మీ ధనములతో వాటితో పూర్తిగా ఈ జోదం ఆడకపూర్వం మీరు ఎలా ఉన్నారో అవన్నీ మళ్ళీ మీకు ఇచ్చేసాను పూర్తిగా. స్వరాజ్యం అనుశాసత, మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి వెళ్ళి. ఇంకొక మాట, ఇదంచ, ఇది కూడా కాస్త అర్థం చేసుకుని నేను చెప్పబోయేటటువంటిది. వృద్ధస్య, పెద్దవాణ్ణి గనక నువ్వు అన్నావు గనక నా శాసనంలో ఉంటాను అని నీకు నేను చెబుతున్నాను. నేను చెప్పే మాట పథ్యం, అందరికీ ఉపయోగించేది, శుభం కలిగించేది. నీకు తెలుసు నాయన, ధర్మములు ఏమిటో నీకు తెలుసు. వినీతోసి మహాప్రాజ్ఞ, ఎంత తెలివైన వాడువో నువ్వు. పెద్దలందరి వల్ల నేర్చుకున్నావు నువ్వు. వృద్ధానాం పర్యుపాసత, పెద్దల్ని సేవించడం అనేది ఏమిటో నీకు బాగా తెలుసు. యతో బుద్ధిస్తత శాంతి, ఎక్కడ బుద్ధి ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. కృషమం గచ్చ భారత, దాన్ని బట్టి ప్రకృష్టమైనటువంటి శాంతి లభిస్తుంది. నా అదారుని పతే ఛస్త్రం దారుణ్యేతన్ని పచ్చితి. ఆయుధం ఎక్కడ పడుతుందంటావు? వెళ్ళి కర్రకే గుచ్చుకుంటుంది. అది వెళ్ళి రాతికి దిగదు, కర్రకే గుచ్చుకుంటుంది. నా వైరాణ్య అభిజానంతి గుణాన్ పశ్యంతి నా గుణాన్. సజ్జనులైనటువంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు పగని జ్ఞాపకం పెట్టుకోరు. ఉత్తమ గుణములనే చూస్తారు గాని దుర్గుణాలను చూడరు, పగ ప్రధానముగా చూడరు. స్మరంతి సుకృతాన్యేవా, మంచి పనులనే జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎంత చేసినా
పగ కలిగించేటటువంటి పనులను జ్ఞాపకం పెట్టుకోరు. ఇది సజ్జనుల యొక్క లక్షణం. పరార్థం కుర్వాణాః, ఎంతసేపు పరోపకారం చేయడం కోసమే వాళ్ళు చూస్తారు. నా అవేక్షంతే ప్రతిక్రియాం, ఏదో వాడు చేస్తే చేశాడులే, దానికి మళ్ళీ ప్రతీకారం చెయ్యాలా అనే అనుకుంటారు. ప్రత్యపకారం చెయ్యాలని వాళ్ళు ఎన్నడూ కూడా అనుకోరు. ఏదో మాటకి మాట తెగులు అన్నట్లుగా సంవాదే పరుషాణ్యాహు యుధిష్ఠిర నరాధమా, మాట్లాడేటప్పుడు అధమనరులు ఏం చేస్తారంటే కటువాక్యములు పలుకుతారు. ఉత్తముడు సంవాదం వచ్చినా, చర్చ పరస్పరము ఒకళ్ళనొకళ్ళు కటువుగా మాట్లాడుకోవలసిన సందర్భం వచ్చినప్పటికీ కూడా కటువాక్యములు వాళ్ళ నోటి నుంచి రావు. నచోక్త నైవచానుక్త స్వహిత పరుషాగిర, ఆడినా ఆడకపోయినా పరుషవాక్యములనేవి అసలు వాళ్ళ నోటి నుంచి రావు. ఎదుటి వాళ్ళు ఆడినప్పటికీ ఆడకపోయినాను అవి జ్ఞాపకము పెట్టుకోరు. వీళ్ళు సమాధానం చెప్పరు అలాంటి వాట్లకి. ఇది ఉత్తమ పురుషుల యొక్క లక్షణం. అసంభిన్నార్థ మర్యాద, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హద్దు మీరి వాళ్ళు ప్రవర్తించరు. ఇది సాధువుల లక్షణం. కనుకనే వాళ్ళని చూడాలంటేనే ఇంపుగా ఉంటుంది. ఆ విధముగానే నువ్వు నాయనా, ఇంతకంటే ఒక మనిషికి పరీక్షా సమయం ఏమొస్తుంది? ఆ మర్యాద అంతా కూడా, ఆ ధర్మాన్నంతటినీ కూడా నువ్వు ఆచరించి చూపించావు. దుర్యోధనస్య పారుష్యం తత్తాత హృది మాకృత. దుర్యోధనుడు చాలా ఉండకూడనంత కఠినంగా వాడిక్కడ ప్రవర్తించాడు. అది నీ మనస్సులో నువ్వు పెట్టుకో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.